ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దూతలు, దూత పాటలు. పరలోకంలో 3 ప్రధాన దూతలు ఉండేవారు. ఒకరు లూసిఫరు, దేవుని స్తుతించడానికి, కానీ తన గర్వముతో దేవుని మీద ఎదురు తిరిగి పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. రెండవదిగా మికాయేలు గారు, దేవుని పక్షముగా యుద్ధాలు చేయడానికి నియమించబడినటువంటి వాడు. మూడవదిగా గాబ్రియేలు గారు, దేవుని వర్తమానం ప్రజలకు తెలియచేయడానికి నియమింపబడినటువంటి వారు. బైబిల్ గ్రంథంలో దూతలు పాడినటువంటి సందర్భాలు 2 ఉన్నాయి. ఒకటి, దేవుడు భూమికి పునాది వేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రము అంటే వేకువ చుక్క. వేకువ చుక్క అంటే సూర్యుని కంటే ముందుగా వస్తుంది, అంటే కొద్దిసేపట్లో సూర్యుడు రాబోతున్నాడని తెలియజేస్తుంది. వీటితో పాటు దేవదూతలు జయధ్వనులు చేస్తుండగా దేవుడు భూమికి పునాదిని వేశాడట. రెండవదిగా, ప్రియ లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించినప్పుడు దూతల సమూహం చేసినటువంటి స్తోత్రలాపన ఇది. ఈ మాటలు చదువుతుంటేనే హృదయం అంతా పులకరించిపోతుంది కదూ. ఆ దూతలు పాడితే మరెట్లా ఉంటుందో కదా. ప్రపంచములోని ఏ సంగీతము కూడా వారి పాటకు సరిరారు కదా. యేసుక్రీస్తు జననం పరలోకములో ఉన్న దేవునికి మహిమను తీసుకుని వచ్చింది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యేసుక్రీస్తు జననం భూమి మీదనున్న మనకు సమాధానమును తీసుకుని వచ్చింది. ఆయన జన్మించి ఈ సమాధానం చాటింపబడి 2000 సంవత్సరాలు దాటిపోయింది. పొలములో ప్రకటించబడిన ఆ సమాధానం సిలువలో స్థాపించబడింది. అయినను నేటికి ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాం. మన జీవితాల్లో సమాధానం లేదు, మన కుటుంబాలలో సమాధానం లేదు, సంఘాలలో సమాధానం లేదు. కారణమేంటి? ప్రశ్నలెన్నైనా సమాధానం ఒకటే. ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానము కలిగిద్దట. ఆ సమాధానాన్ని నేటికి అనుభవించలేకపోతున్నాము అంటే ఆయనకిష్టం వచ్చినట్లుగా కాకుండా మనకిష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తున్నామేమో. ఇంతకీ ఎవరు ఆయనకిష్టులు అంటే ఆ సమాధానం మనకి ఎట్లా లభిస్తుంది? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి పాపము నుండి ఎవరైతే విమోచన పొందుతారో వారే ఆయనకిష్టులు. వారికే ఈ సమాధానం. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, ఏ పాపం నిన్ను బంధించిందో, శరీరాశనా, నేత్రాశనా, జీవపు డమ్మమా, అది ఏదైనా సరే నేడే నీ ప్రియ రక్షకుని పాదముల చెంత విడిచిపెట్టు. దేవుడిచ్చే సమాధానాన్ని నీవు అనుభవించు. దేవుని కొరకు ఈ క్రిస్మస్ దినాలలో నూతనముగా జీవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మా జీవితములలో మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు.
ఈ దినమంతా కూడా నీ కాపుదల, నీ సన్నిధిని, భద్రతను దయచేయండి ప్రభా. వాక్యమైన నీ బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోండి. వారి జీవితాల్లో నూతనమైన మేలులు అనుభవించుటకు సహాయం ఇచ్చేయండి. సమాధానము లేని వారు ఉన్నట్లయితే వారికి సమాధానమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములనైనా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకునండి తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసిన నీ కృపను మీరు అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశంలో ఉండే వాక్యం బిడ్డ నీ బిడ్డలకు కావలసినటువంటి నీ సమాధానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. సంవత్సరం యొక్క ఆఖరి దినాలలో మేము ఉంటుండగా నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ కొరకు నూతనమైన వాటిని ఆశించే కృప మాకు దయచండి. దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచి కాదు యెహోవా మాకు కాదు సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.